జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ నమస్తే. అందరూ క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ వీడియోలో అయితే తంబు చూసుంటారు, దత్త దీక్ష తీసుకున్నాను అని చెప్పేసి. ఈసారి గురుచరిత్ర పారాయణ కొంచెం ప్రత్యేకంగా చేస్తూ ఉన్నానన్నమాట, నా మానసిక తృప్తి కోసం అని చెప్పేసి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి పోస్ట్ చేస్తున్నప్పుడు లేదా ఇప్పుడు ఈ తంబు చూసిన తర్వాత చాలామంది అనుకుంటారు నేనేమన్నా 41 రోజుల పాటు దీక్షగా ఒక మాల వేసుకున్నానేమో అని చెప్పేసి. అలా ఏం లేదండి. గురుచరిత్ర పారాయణే సడన్గా స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసింది కూడా ఒక కఠోరమైనటువంటి దీక్షగా, ఒక పద్ధతిగా, నియమానుసారంగా ఈసారి చేయాలి అని దత్తుడు నాకు సూచించినట్టుగా అనిపించింది. నేను ఏ పూజ చేసినా నాకు సంబంధించిన విశేషాలైనా మీతో పంచుకునేటప్పుడు మోటివేషనల్గా కావచ్చు, ఇంట్రెస్టింగ్గా కావచ్చు, ఇన్స్పైరింగ్గా కావచ్చు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అది కూడా షేర్ చేస్తాను. కాబట్టి ఇది నేను దీక్షలో ఉన్న ఒకరోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ వరకు ఈ వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మాల వేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ 41 డేస్ లేదా 31 డేస్ దీక్షకి ఇవ్వాలి. అలా చెయ్యలేనప్పుడు మనకి ఆడవాళ్ళకు ఉండే వెసులుబాట్ల ప్రకారం, మగవాళ్లకు ఉండే అవకాశాల రీత్యా ఇప్పుడు కొత్త పద్ధతులు వచ్చాయి, 11 రోజులు, 9 రోజులు అని చెప్పేసి. నేను వేసింది మాల కింద రాదండి, ఒక దీక్షగా గురుచరిత్ర పారాయణ కింద వస్తుందన్నమాట. ఒకవేళ గురుచరిత్ర పారాయణ సప్తాహాన్ని ఈ విధంగా కూడా ఆచరించాలి అని అనుకుంటే ఎటువంటి నియమాలకు కట్టుబడి ఉండాల్సి ఉంది. ఎటువంటి కఠోర దీక్ష అన్నారు కదా, మీరు వేటికి కట్టుబడి ఉన్నారు సంతోషి అని ఎవరికైనా ఆసక్తి ఉంటే గనక ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా కళ్ళు చూసి ఎవరు బాధపడద్దు, భయపడద్దు. నేను రీసెంట్గా కడప వెళ్ళినప్పుడు హీట్కి నా ఐస్ అలా అయిపోయాయండి. ఇప్పుడైతే ఈ టైంకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి అయితే కోలుకున్నాను. ఇందులో మొత్తం డే రొటీన్లో ఎవ్రీథింగ్ కూడా షేర్ చేస్తున్నాను. చూసారుగా, ప్రతిరోజు కూడా మార్నింగ్ 3:30కి లేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇల్లు తడిబట్ట పెట్టేసుకుంటాను, బయట ముగ్గు అనేది వేసేసుకుంటాను. స్నానం చేసిన తర్వాత ఇలా గంధంతో బొట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా మెడలో వచ్చేసరికి ఒకటి దేవదారు మాల, మీ అందరికీ నేను చెప్పాను, మా పూజా స్టోర్ నుంచి తెప్పించుకున్నానండి. అండ్ ఈ లింగం వచ్చేసి మా గురువు గారు ఎప్పుడైనా నీకు ఆపత్కాలంలో లేదంటే ఒక దీక్షగా ఏదైనా చెయ్యాలి అని అనుకునేటప్పుడు స్వామివారిని ధరించి నిత్య ఆరాధన చెయ్యు అని ఎప్పుడో చెప్పారు. అందుకని చెప్పేసి పసుపు దారానికి లింగాన్ని కూడా వేసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి కరుంగళి పంచముఖి రుద్రాక్షతో కూడుకున్నటువంటి మాల అనమాట. ఇలా నా డే అనేది స్టార్ట్ అవుతోందండి. 40 degrees. That's a lot. Yeah. That's just the starting of April and it's 40 degree already. Yeah. ఇలా నా డే రొటీన్ వ్లాగ్ ఎప్పుడైనా షేర్ చేసినప్పుడు చాలామంది నన్ను అడిగేది ఎలా మేనేజ్ చేస్తారు అని. ఎప్పటికప్పుడు వ్లాగ్స్ రూపంలో అయితే నేను పెడుతూనే ఉంటానండి. మెయిన్గా ఈ ఇయర్ అయితే మాత్రం నాకు శ్రీ స్టడీస్ గురించి ఎక్కువ ఆలోచన. మీతో కూడా చెప్తూ వస్తున్నాను, తను 10th క్లాస్కి వచ్చాడు. వాళ్ళ కెరీర్కి ఫస్ట్ స్టెప్ లాంటిది 10th క్లాస్ అనేది. ఒక్కోసారి ఫ్యామిలీ, యూట్యూబ్, నా షూట్స్ కావచ్చు, ఆఫీస్, తన మీద దృష్టి పెట్టడం సమ్టైమ్స్ కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో కూడా నేను రిలాక్స్డ్గా కొంచెం ఉండగలుగుతున్నాను అంటే రీజన్ అయితే భాన్జు. లాస్ట్ 1.5 ఇయర్గా మన వ్యూవర్స్ అందరికీ రెగ్యులర్గా నేనైతే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూనే ఉన్నాను. బేసిక్స్ నుంచే శ్రీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. ఇది వరకు మ్యాథ్స్ అంటే చాలా భయపడేవాడు. ఏదైనా ఒక సొల్యూషన్ ఇచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఉండేది కాదు సాల్వ్ చేయడానికి. కానీ ఇప్పుడు అలా కాదు. భాన్జులో చేరిన తర్వాత చాలా చేంజ్ కనిపించిందండి. మెయిన్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. మ్యాథ్స్ అంటే ఫస్ట్ భయపడ్డు, ఏదో ఇచ్చారు కదా వచ్చినట్టు చేసేద్దామని కాకుండా ఫస్ట్ ఆలోచిస్తాడు. వై అనేటువంటి థింకింగ్ పవర్ని డెవలప్ చేసుకున్నాడనమాట. మనకు వాళ్ళలా ఆలోచిస్తే చాలండి, ఏదో మోసగా వెళ్ళిపోకుండా ప్రతి సొల్యూషన్కి కూడా థింక్ చేసి పరిష్కరించుకోగలుగుతారు. Okay. And then it's gonna be It's complicated process. భాన్జు అనేది ఒక మ్యాథమెటికల్ టీచింగ్ ప్లాట్ఫామ్. దీని సృష్టికర్త వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భానుప్రకాష్. తనకున్నటువంటి టాలెంట్తో క్రియేట్ చేసిందే ఈ భాన్జు. మెయిన్గా భాన్జు అనేది 5 to 15 ఇయర్స్ వరకు పిల్లల కోసం రూపొందించారు. టీచింగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా ఏదో చెప్పాము అన్నట్టు కాకుండా ఫ్రెండ్లీగా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో, వీడియోస్తో టీచ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల అంటే
దీనివల్ల మ్యాథ్స్ అంటే ప్రెషర్ ఫీల్ అవ్వకుండా తను ఎక్కడన్నా ఉండనివ్వండి, తనంతటి తానే క్లాస్ టైం అయిందనేసరికి అటెండ్ అయిపోతూ ఉంటాడు. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చిన్న చిన్న బ్యాచెస్ వైజ్గా క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. దీనివల్ల స్టూడెంట్ టు స్టూడెంట్ ఫోకస్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక క్వశ్చన్ వేయాలన్నా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వగలుగుతారు. వెంటనే డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. సో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఇది మాత్రమే కాదండి, భాన్సుకి పేరెంట్ యాప్ కూడా ఉంది. మన పిల్లల ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం పక్కనే ఉండాలని ఏం లేదు, ఎక్కడున్నా కూడా తను ఎంతవరకు డెవలప్ అయ్యాడు, సో తను ఏ లెవెల్లో ఉన్నాడు అనేది క్లియర్గా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ట్రాన్స్పరెన్సీ అనేది తెలుస్తుంది. సో మనం బిజీగా ఉన్నా కూడా అప్డేటెడ్గా ఉండొచ్చు, భయం లేకుండా రిలాక్స్డ్ ఫీల్ అవ్వచ్చు. సో మీ పిల్లలు కూడా ఇలా కాన్ఫిడెంట్గా భయం లేకుండా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ ఒక ఫ్రీ డెమో క్లాస్ అయితే బుక్ చేసుకొని చూడండి. భాన్సు ఇండియాలో మాత్రమే కాదండి, యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా అలాగే 15 కంటే ఎక్కువ కంట్రీస్లో కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. సో డెమో క్లాస్ కోసం అయితే డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కామెంట్లో నేను డీటెయిల్స్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ త్రూ బుక్ చేసుకోండి. ఒకవేళ సమ్మర్ కాబట్టి ప్రజెంట్ కంటిన్యూ అయి చూద్దాము అనుకుంటే ఫీ మీద ఫ్లాట్ 20% డిస్కౌంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు. 4 4 16 and then 9 6 36 that 376 76. That's correct. సో వీడియో మధ్యలో భాన్సు గురించి ఎందుకు పెట్టాను అంటే, సో ప్రజెంట్ ఆఫర్ నడుస్తోంది కదా, 20% వరకు ఫ్లాట్ ఫీ మీద, సమ్మర్ హాలిడేస్ కాబట్టి మీకు ఏమన్నా డెమో పరంగా కావచ్చు లేదా కంటిన్యూ అవ్వాలన్నా యూజ్ అవుతుందని చెప్పేసి మెన్షన్ చేసేసానండి. ఇక నా డే రొటీన్లోకి వచ్చేస్తే కనుక చూసారు కదా, సో మార్నింగ్ లేచిన తర్వాత ముగ్గది వేసుకున్న తర్వాత పూజ అది చేద్దాము అని అనుకున్నా ఫస్ట్ మనకు ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే క్లీనింగ్లు ఇవన్నీ సర్దుకోవడాలతోనే సగం అయిపోతుందన్నమాట. సో అలా నేను పూజ దగ్గర కూర్చునేసరికి ఎంత 3:30కి లేచినా ఖచ్చితంగా 6-6:30 దగ్గరకు వస్తాను. నాకు తెలిసి నేను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, నాకు జాబ్ రొటీన్ ఉన్న తర్వాత నేను ఎప్పుడూ కూడా ఎంతో అత్యవసరం అయితే తప్ప, నాకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉండి ఆ రోజు జర్నీలు అలా ఉంటే తప్ప ఎప్పుడు కూడా నేను మార్నింగ్ 3:30కి లేవడము, 4కే లేయాలి అని అనుకోవడము ఇలాంటిది లేదు. మోర్ ఓవర్ అంటే చెప్పాను కదా, నాకు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉండి ఆ రోజు జర్నీలు ఉండి అత్యవసరం అయితే తప్ప చాలా తక్కువ సందర్భాల్లో లేస్తానన్నమాట. కానీ ఇప్పుడు 1 వీక్గా జాబ్కి కూడా వెళ్ళట్లేదు కాబట్టి, ఒక దీక్షలాగా తీసుకొని చేస్తున్నాను అనే మాట మీతో చెప్పాను కాబట్టి, సో పొద్దున్నే లేవాలి. మెయిన్గా నేను ఈ దీక్ష తీసుకోవడానికి సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట. ఆధ్యాత్మికంగా సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి, ఇకపై నా మార్గాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఫస్ట్ దత్తుడే నన్ను మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దీక్ష చేపట్టానన్నమాట. అది ఎందుకు ఎలా చేశాను అనేది కారణాలు నన్ను అటువైపు ప్రేరేపించడానికి దత్తుడు చాలా రీజన్స్ ఉన్నా కూడా సడన్గా స్టార్ట్ చేసేసుకున్నానండి. మాలలన్నీ నాకు ఇంట్లోనే ఉన్నాయి. జనరల్గా మనం 41 రోజుల దీక్షలాగా మాలలాగా దత్తుడిది వేయాలి అనుకుంటే అయ్యప్ప మాల ఎలా వేస్తాము, వెంకటేశ్వరం గోవిందమాల ఎలా వేస్తాము, శివమాల ఎలా వేస్తాము, దత్తుడి మాల కూడా నార్త్ సైడ్ ఎక్కువగా మహారాష్ట్ర ఇటువైపు బాగా వేస్తూ ఉంటారనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఆడవాళ్ళు అయితే మాత్రం ఆటంకం అయిన వాళ్ళు మాత్రమే ఒక 45 తర్వాత వేస్తారు. బిఫోర్ ఉండేవాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతుల్లో 11, 9, 21 రోజుల దీక్ష కింద పాటిస్తూ ఉంటారు. ఇలా మనం గురుచరిత్ర పారాయణ పరంగా కూడా 7 రోజుల పాటు నిష్టగా ఉండొచ్చు అనమాట. దీనికి మామూలుగా ఆ పెద్ద మాలలైతే ఎవరైనా గురుస్వామి దగ్గరకు వెళ్ళడమో టెంపుల్కో వెళితే స్వామివారి ముందర పెట్టి ఒక రుద్రాక్ష మాల, తులసి మాల, ఇంకేమన్నా మిగతా మాలలుంటే మన మెడలో వేసి మనం దీక్ష తీసుకున్నట్టుగా చేస్తారు. దీనికి మనకి మనమే సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ నేను ముందుండేటువంటి మొన్న నవరాత్రి దీక్షలో దేవదారు మాల పెట్టుకున్నాను. అండ్ కరుంగళి రుద్రాక్ష కలిపినటువంటి మాల నేను కేదార్నాథ్ వంటి వాటికి తీసుకొని వెళ్ళాను, అక్కడ వేసుకున్నాను. అక్కడ ఉండేటువంటి గంగోత్రిలో గంగమ్మలో వాటన్నిటిని తడుపుకొని తీసుకొని వచ్చాను. వాటన్నిటిని పూర్తిగా కూడా పవిత్రంగా చేసుకొని తీసుకొచ్చినటువంటిది ఉంది. అండ్ మా గురువుగారు నాకు ఇచ్చినటువంటి శివలింగం ఉంది. వీటినే నేను భగవత్ ప్రసాదంగా భావించి నాకు నేను సెల్ఫ్ డిసిప్లిన్తో స్పిరిచువల్గా ఈ రోజు నుంచి ఉండాలి, కైలాస యాత్రకు వెళుతున్నాను. ఈ లోపల నా మనసు చాలా నిర్మలంగా మారిపోవాలి, ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి బయటపడి మనసుని ప్రశాంతంగా మార్చుకొని ఇంకా కొన్ని వాటి నుంచి నేను బయటపడాల్సినటువంటి అవసరం ఉంది దత్త అని కోరుకుంటూ మొదటి అడుగుగా నన్ను నేను మార్చుకోవడానికి ఇది అని చెప్పేసి ఇలా
కొన్ని నియమాలకు కట్టుబడి ఉన్నానన్నమాట. సో అంతే తప్ప ఇది ఎవరో చెప్పింది కాదు, ఇలా చెయ్యండి అని నాకు సూచించింది కాదు. దత్తుడు నా మనసుకి ఎలా సూచిస్తే అలా వెళ్ళిపోతూ మీకు అందిస్తున్న సమాచారం అనమాట. కాబట్టి ఇలా చెయ్యొచ్చా లేదా అంటే కూడా నాకు తెలీదండి. కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కోసం అనుకున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నానంతే. మీకొక గురువు ఉండి నడిపించేటువంటి మార్గదర్శకులుంటే వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళటం చాలా చాలా ముఖ్యం. అందులోనూ దయచేసి ఏమనుకోవద్దు. ఇంట్లో నాన్ వెజ్ అవి ఉండేటప్పుడు, మనం మేనేజ్ చేసుకోలేము అనుకునేటప్పుడు, పెద్దవాళ్ళు ఉండేటప్పుడు, మరీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మనకి బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటివి కఠోరమైన వెంటనే తీసుకునేటప్పుడు కూడా కుటుంబ సభ్యుల అనుమతి చాలా తప్పనిసరి. సో వాళ్ళ అనుమతి తీసుకొని మీరు ఇబ్బంది పడకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎవరు ఎలా చేసినా దాన్ని మనం అందిపుచ్చేసుకొని ఒకసారి ప్రారంభించేసి తర్వాత ఇబ్బందులు పడే కన్నా ఇది మనకి సెట్ అవుతుందా లేదా అనేది చూసుకొని చేసుకోండి. సో నేను చెప్పాను కదా, అందుకే నా లైఫ్ స్టైల్ అని ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మీరు చూడొచ్చు, ఒక్కొక్క పని చేసుకుంటూ మీ అందరితో కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాను. బయట ముగ్గది వేసుకున్నాను. ఎండిపోయినప్పుడల్లా పైన పూలదండలు అవే కట్టుకుంటున్నాను. మామూలుగా అయితే బంతిపూలు కడతాను ద్వారబంధానికి. కానీ బయట మొత్తం అన్ని పువ్వులే ఎండిపోయి కనిపిస్తున్నాయి అనమాట. ఇంకా అందుకే ఏది ఫ్రెష్గా ఉంటే ఆ మాల తెచ్చి గడపకి కట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత నిర్మాల్యాన్ని తీసేస్తాను. పొద్దున్న లేచాక దీపం వెలుగుతూ ఉంటే నూనె వేసేస్తాను. కొండెక్కిపోయిందనుకోండి, దీపాన్ని మళ్ళీ తీసేసి కడుక్కొని నీట్గా శుభ్రపరుచుకొని మళ్ళీ దీపారాధన చేసుకుంటానన్నమాట దత్తుడి ముందరైన. ఇంకా పూజా మందిరంలో కూడా నేనే అభిషేకాదులు చేసుకుంటున్నాను. జనరల్లీ మీకు చెప్తూ ఉంటాను కదా, నా డే రొటీన్ పూజలప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ పూజా మందిరం కూడా నేనే చేసుకుంటున్నానండి. అక్కడ ఉండే దేవతామూర్తులన్నీ కూడా రోజు మాకు పంచాయతనంతో పాటుగా కొన్ని దేవతా విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి శివయ్యకు అభిషేకం చేసుకొని, మీరు అక్కడ చూసింది గోశృంగం అంటారు. అది కూడా మా గురువుగారిచ్చిందే. ఇక్కడ మీరు చూసే దత్తుడి పాదుకలు కూడా గురువుగారిచ్చిందే. మీలో ఎవరైనా కొత్తగా వచ్చిన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు కొత్తగా ఉంటుంది. లాస్ట్ 3 ఏళ్ల నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడుండే ఏ పూజా సామాగ్రి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నేను ఛానల్ ప్రారంభించిన మొదటి ఏడాదిలోనే ఒక్కొక్కటి బ్రాస్ ఐటమ్స్ నుంచి ఎవ్రీథింగ్ సమకూర్చుకోవడంతో పాటుగా దేవతామూర్తుల విగ్రహాలైన, దేవతలకు సంబంధించిన కొన్ని విశేషాలైన వాటంతట అవే ఇంటికొచ్చిన ప్రతిసారి అందరితో పంచుకుంటూ వచ్చానండి. పాదుకలు కూడా మా గురువుగారిచ్చినవే. ఆ ముక్కంటి దీపం కూడా షీజ్ కలెక్షన్స్ అని నీహారిక గారి దగ్గర కొన్నదే అనమాట. అండ్ గోశృంగం కూడా గురువుగారిచ్చిందే. మెడలో ఉండే మాలలు కూడా ఒక్కొక్కటి ఒక్కో విధంగా నా దగ్గరకు వచ్చినవే. మీ అందరికీ చెప్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. సో ఇదనమాట. మొత్తానికి ఇంకా పూజ గదిలో ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాక మీరు బాగా గమనించే ఉంటారు, లేచినప్పటి నుంచి ఇంటిని శుభ్రంగా చేసుకున్న, గడప దగ్గర ముగ్గు వేసుకున్న, తర్వాత పిల్లడు స్కూల్కు వెళ్ళేది చూసుకున్న. తనకి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదండి ఈ వీడియో పెట్టే టైంకి అయితే మాత్రము. సమ్మర్ హాలిడేస్ ఇంకా స్టార్ట్ కాలేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి గడపది చూసుకున్నాను. ఇంకో పక్కన నైవేద్యం వండడం లాంటివి ప్రిపరేషన్స్, నానబెట్టుకోవడాలు లాంటివి చేసుకున్నాను. ఫస్ట్ పూజ గదిలో అంతా కూడా శుభ్రం చేసుకున్నాను. పూజ గదిలో ఉండేటువంటి అభిషేకాదులు కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత దత్తుడి దగ్గరకు వచ్చి ఈ మాలలు ఇవన్నీ కూడా ముందు రోజే అనమాట నేను తెచ్చేసుకుంటానండి. రేపు పొద్దున్న పూజ చేస్తాననగా ముందు రోజు సాయంత్రమే నేను పూల వాళ్ళ దగ్గర తెచ్చుకుంటానమాట. బాబుని ట్యూషన్కి, స్పోర్ట్స్ క్లాస్కి తీసుకెళ్లేటప్పుడే వీటన్నిటిని సమకూర్చుకుంటాను. మదంతో చిక్కిన వారితో ఆయనకేం పని? ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలరు. ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే. వైశాఖ మాసంలో మధ్యాహ్నపు టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి భిక్షకు వెళ్ళెను. ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు. బ్రాహ్మణుడు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్ళాను. శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతీ భిక్షాందేహి అనెను. ఆ ఇల్లాలు నమస్కరించి, స్వామి, యజమాని యాయవారానికై గ్రామంలోకి వెళ్ళాను. వారొచ్చే సమయమైంది. కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండని పీట వేసింది. శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో, నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదమ్మా, మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు, మీ ముంగిటున్న బర్రె పాలు కొంచెం ఇచ్చినా చాలు అన్నాను. అప్పుడు ఆమె, స్వామి, ఇది గొడ్డు బర్రె, ఒక్కసారైనా కట్టనూ లేదు, ఈననూ లేదు, ఇప్పుడు ఇదెంతో ముసలిది, పళ్ళు కూడా ఊడిపోతున్నాయి, దీన్ని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నామంది. శ్రీగురుడు అదేం పట్టించుకోక, ఎందుకు ఈ వట్టి మాటలు, అయినా పాలు పితుకు చూస్తాం అన్నారు. ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తెలుస్తుందని తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది. ఆశ్చర్యం, ఆ గొడ్డు బర్రె 2 పాత్రలు నిండుగా పాలిచ్చింది.
ఆ ఇల్లాలు ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుస్తోంది. వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది. శ్రీగురుడు ఆ పాలు తాగి సంతోషించి, అమ్మా, మీరు అఖండ ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రులతో సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికొచ్చి జరిగిన వింత తెలుసుకుని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాను. తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాల ఫలించిందన్నారు సిద్ధయోగి. శ్రీ దత్తాయ నమః. ఇంకా మీరు కూడా ఇలాగే చెయ్యాలి అని మీలో ఎవరైనా పెళ్లి కానివారు, పెళ్ళైన వారు, చిన్నవారు, పెద్దవారు, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, గురు బలం కోసము, ఒక సంకల్పం కోసం చెయ్యాలి అని అనుకుంటే గనక చక్కగా సంకల్పం అనేది తీసుకోండి. పసుపు వస్త్రాల్ని మాత్రమే ధరించండి. మీరు మగవారైతే గనక ఒక పంచెని పెట్టుకోండి, ఒక షర్ట్ని పెట్టుకోండి పసుపు రంగులో. కొంచెం కాషాయపు రంగు వచ్చినా కూడా పర్వాలేదండి. ఆడవాళ్ళైతే మాత్రం చీర పెట్టుకోండి. ఆడవాళ్ళకైతే బయట ఎక్కడ స్టోర్స్లో రెడీమేడ్ అమ్మట్లేదండి. అందుకే నేను నాకు ఇంట్లో ఏవైతే పసుపు రంగులో ఉన్నాయో వాటన్నిటినీ కూడా నాకు నేను సెల్ఫ్గా వీటితోటే ఉండాలి పొద్దున్న రాత్రి ఇంకా ఈ 7 days అనేటువంటి దీంతో తలంపుతో నాకు ఎన్ని రకాల పసుపు రంగు చీరలు ఉన్నాయో, పసుపు రంగు జాకెట్లు ఉన్నాయో వాటిని ఒక దీక్షలాగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మీరు రోజు ఆరోగ్యం సహకరించినంత వరకు తలస్నానం అయితే కంపల్సరీ చేసుకోండి. బ్రహ్మచర్యానికి కట్టుబడి ఉండండి. అలాగే మితంగా మాట్లాడండి. ఆత్మ విమర్శ అస్సలు చేసుకోవద్దు. పరనింద జోలికి పోవద్దు. మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టినా, మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టాలని చూసినా ఆ మాలలు చేత్తో పట్టుకోండి. దత్త 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 అంటూ కంటిన్యూస్గా దత్తుణ్ణే నమ్ముకోండి. అండ్ మొదటి రోజు పూజ ప్రారంభించేటప్పుడే ఒక సంకల్పం తీసుకోండి. దత్త, ఈ రోజు నుంచి నేను నువ్వు, నువ్వు నేను. అంటే నేను ఈ సంతోషి అనే నేను దత్తుడిగా మారాను, నువ్వు సంతోషిగా మారావు. సో నువ్వు ఏవైతే అనుకుంటున్నావో నేనే దత్తుడినైతే గనక ఎలా ఉంటానో అలా నేను మార్పు చెందాలి. నువ్వెలా ఉన్నావో వాటన్నిటినీ నువ్వు రూపు మాపాలి అనేటువంటి సంకల్పం తీసుకోండి. తీసుకొని ప్రతిదీ మీకు ఎటువంటి పరీక్ష ఎదురైనా దత్త ఇది నువ్వెదుర్కొంటున్న పరీక్ష, నువ్వే సాల్వ్ చేసుకో అనేటువంటి మాటని ఇవి పాటించడానికి చాలా కష్టంగా ఉంటుందండి. కానీ మనం ఒక 2 రోజులు 3 రోజులు ఆచరిస్తే మాత్రం తప్పకుండా మనలో చేంజ్ అనేది కనిపిస్తుంది. మనల్ని దత్తుడు ఖచ్చితంగా మార్చి తీరతాడు, నమ్మండి. ఇలా ఉన్నంతలో ప్రత్యేకంగా పీఠం పెట్టుకోండి, లేదా పూజ గదిలోనే దత్తుడి ఫోటో పెట్టుకొని, కలశం పెట్టుకొని, అఖండ దీపాలు ఇవన్నీ ఇంకా మీ ఆప్షన్ అనమాట, మీ అవకాశాలు. సో పెట్టుకుంటూ దీపారాధన చేసుకుంటూ పొద్దున్న సాయంత్రము స్వామివారికి మొదటి రోజు షోడశ ఉపచారాలతో కలశంలోకి ఆహ్వానం చేస్తాము. ఇంకా 2వ రోజు నుంచి పంచ ఉపచారాలు అంటే అలంకారం మారుస్తాం, దీపం వెలిగిస్తాం, ధూపం ఇస్తాం, వండుకున్న ఇటువంటి పదార్థాలన్నీ కూడా నైవేద్యంగా పెడతాం. ఇంకా కుదిరితే మీ చుట్టుపక్కల ఎవరైనా బీదవారు ఉంటే, లేదా మనం ఆఫీస్కి వెళ్ళేటువంటి క్రమంలో కావచ్చు, మర్చిపోయాను, ఈ దీక్ష తీసుకునేటప్పుడు ఒకవేళ ఎవరైనా ఆఫీసులకు వెళ్ళేది ఉంటే చక్కగా వెళ్ళండి. ఆ పసుపు వస్త్రాలతోనే మీకు ఎలవ్ చేస్తే వెళ్ళండి. లేదు అంటే వస్త్రం అనేటువంటి నియమాన్ని పెట్టుకోకుండా చక్కగా మాల వరకు మెడలో వేసుకొని సెల్ఫ్ డిసిప్లిన్ పాటించండి. నేను దత్తుడి దీక్షలో ఉన్నాను అనేటువంటి ఒక స్ఫురణతో మెలగండి. ఎంతవరకు మీ వృత్తి రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ పరిస్థితుల రీత్యా మాట్లాడాల్సి వస్తుందో అంతవరకు మాత్రమే కట్టుబడి ఉండండి. మిగతాదంతా కూడా దత్త ధ్యాసలో గడిపేటువంటి ప్రయత్నం చేయండి. పొద్దున్నైతే పొద్దున్న కొన్ని అధ్యాయాలు, సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం కొన్ని అధ్యాయాల చొప్పున గురుచరిత్ర ఆ రోజు ఉండాల్సినవన్నీ కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ పారాయణ ఎలా చేయాలి అనేది దీని ముందర వీడియోలోనే మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఫస్ట్ కామెంట్లో కూడా పెడతాను, చూడండి. చూసిన తర్వాత గురుచరిత్ర ఎలా చదువుకోవాలి అనేటువంటి ఐడియా కూడా మీకు వస్తుంది. లేదా ఇంట్లో బాధ్యతలు ఉండే ఆడవాళ్ళు కూడా అంతే. అండ్ ఇలా 7 days ప్రారంభించాలి అని అనుకునేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు అయితే ఆటంకం చూసుకోండి. మాకు ఈ వారంలో ఆటంకం లేదు అనుకుంటేనే ప్రారంభించండి. సో అలా మనం బయటికి వెళ్ళేది లేదు, అత్యవసరం లేవు అనుకున్నప్పుడే ప్రారంభించండి. నార్మల్గా వాష్రూమ్కి వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ అగరబత్తి వెలిగించుకొని పారాయణ మనం రోజులో ఎప్పుడైనా ఆడవాళ్ళమైనా మగవాళ్ళైనా మీ పరిస్థితుల రీత్యా కంప్లీట్ చేసేసుకోవచ్చండి. ఒకవేళ బాత్రూమ్కి అంటే ఈ మిగతా మల విసర్జనకు వెళితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒంటికి స్నానం చేసుకొని వచ్చి బట్టలు మార్చుకొని మళ్ళీ మనం పూజ దగ్గర కూర్చోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక దీక్షలాగా చేస్తున్నాం కాబట్టి. ఇలా మీకు బుధవారం వరకు పారాయణ వస్తుందండి. గురువారం పొద్దున్న చక్కగా పీఠం అంతా కదిపేసేయండి. సాయంత్రం 6 గంటల లోపల మీ పరిస్థితుల రీత్యా
సో ఏదైనా దగ్గరలో గురు దేవాలయమైనా శివాలయానికైనా వెళ్ళండి, విష్ణు ఆలయానికైనా అక్కడ ఉండే పండితులకు స్వయంపాక దానం ఇవ్వండి. ఆ కలశాన్ని, పుస్తకాన్ని, జాకెట్ పీస్ని లోపల బియ్యం వేసుంటే బియ్యాన్ని, లేదా స్వయంపాక దానం కానీ ఒక పూట భోజనానికి సరిపడా ద్రవ్యాన్ని కానీ తాంబూలం రూపంలో పెట్టి ఆ పండితులకి ఇచ్చేసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీకు మీరే సెల్ఫ్గా మెడలో ఏమన్నా మాలలు వేసుకొని ఉంటే వాటిని తీసి పూజా మందిరంలోనో ఎక్కడ తొక్కనటువంటి ప్లేస్లోనో భద్రపరచుకోండి. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి ఇంపార్టెంట్ పనులు ఉంటే ఆ మాల వేసుకొని వెళ్ళండి, సక్సెస్ సాధిస్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ధరించండి. సో మళ్ళీ ఎప్పుడైనా గురుచరిత్ర పారాయణ చేసుకున్నా, నవరాత్రి దీక్ష లాంటివి చేసుకున్నా ఆ మాలలు వేసుకుంటూ చక్కగా మీరు రోజు ధ్యానం చేసుకున్న ఈ సమయంలో మీరు జపం లాంటివి పెట్టుకున్నా కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తాయన్నమాట. మనసుకు ప్రశాంతతనిచ్చి మనం ఎలా మార్పు చెందాలని కోరుకుంటున్నామో అలా భగవంతుడు మనల్ని మారుస్తాడు. మన సంకల్పం ఏదని కోరుకుంటున్నామో అది మనకి మంచి అయితే తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడనమాట. ఇలా దీక్ష వేయడం నుంచి తీయడం వరకు కూడా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉండాలి అని నేను ప్రారంభించానండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో సాయంత్రం 6 ఆయిల్ ఒకసారి మళ్ళీ వేసానమాట. యాక్చువల్లీ ఇవాళ టెంపుల్కి వెళ్ళాలి. అదేంటో నా బ్యాడ్ లక్ తెలీదు. సాటర్డే కంపల్సరీ నాకు ఉండేటువంటి ప్రస్తుత దోషాల ప్రకారం వెళ్ళాలి, కానీ సాటర్డే నాడే నేను టెంపుల్కి వెళ్ళలేను. నాకు తెలుస్తూ ఉంటుంది అవన్నీ, బట్ ప్రతిదీ కూడా భగవంతుడి మీద భారం వేసేయడమే అనమాట. సో మీరు మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత 3 నుంచి చూసి ఉండరు ఆ తర్వాత లైఫ్ స్టైల్ ఏమైందని. సో ఇంకా బట్టలు అవి మేడ మీద ఆరబెట్టుకున్నాను అనమాట. ఆరబెట్టుకొని ఆల్రెడీ నిన్న ఆరబెట్టుకున్నవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇల్లంతా ఒకసారి చీపురుతో 5 గంటలకి ఊడి చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మధ్యాహ్నం కాసేపు పారాయణ చేసుకున్నాను. ప్రశాంతంగా చదువుకుంటున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ కూర్చొని పారాయణ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇవాళ 7 శనివారాల వ్రతం 6వ వారం పూజ చేయాలి. ఎందుకో చెయ్యాలి అని అన్నీ తెచ్చుకున్నాను, కానీ మనసు అయితే చేయడానికి రాలేదు. అలాగే మీకు నేను ఫస్ట్ టైం, నాకు తెలిసి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఏదైనా ఒక పూజ వీడియో బిఫోర్ అందించేదాన్ని. ఈసారి అక్షయ తృతీయ వీడియో కూడా మీకు నేను పెట్టలేకపోతున్నాను. నేను ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే పెడతాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఇస్తే నేను మళ్ళీ భగవంతుడు నన్ను మళ్ళీ నార్మల్ షెడ్యూల్లో ఎప్పుడు పెడతాడో, నాకు ఏదైతే లోపల మనసులో ఆందోళనకరంగా అనిపిస్తోందో దాని నుంచి బయటపడతాను. అప్పుడు మళ్ళీ నేను వీడియోస్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తాను. బట్ తప్పకుండా నేను మళ్ళీ పూజా వీడియోస్లోకి అయితే పూర్తి స్థాయిలో వస్తాను అనే మాట మాత్రం మీకు ఇస్తాను. కానీ ఎందుకో ఈ 1-2 నెలలుగా బాగా గందరగోళంగా సాగుతోందనమాట. ప్రతిదీ కూడా నాకు అది ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు బయటపడతాను అనేది తెలియదు. ముఖ్యంగా నా మనసులో ఉన్న ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి మనకి వాళ్ళు టూర్లో కాస్త కన్సెషన్ అనేది ఇస్తున్నారనమాట. సో నేను తప్పకుండా వాళ్ళకు సంబంధించి వాళ్లకు సంబంధించనే కాదు, నేను టూర్కి ఎలా సిద్ధమవుతున్నాను అనేటువంటి అప్డేట్ కూడా మీకు నేను అందించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వాళ్ళు కూడా మనకి కాస్త కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎలా అయినా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో పనిలో పనిగా వాళ్ళ నెంబర్ అనేది మనం జస్ట్ డిస్ప్లేలో ఇచ్చిన నా ఎక్స్పీరియన్స్, మీకు లాస్ట్ టైం నేను కేదార్నాథ్ వెళ్ళాను, ఆ ఎక్స్పీరియన్స్ చాలామందికి యూజ్ అయింది. అలాగే ఈసారి కూడా శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి కైలాస మానస సరోవర యాత్ర బిఫోర్ నా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఆఫ్టర్ యాత్ర అంతా కూడా ఎలా సాగబోతోంది, ఇది కూడా నాకు చాలా మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సో సరే అన్ని విధాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో ఇంకెలాగో వీడియోస్ పెడతాను కాబట్టి వాళ్ళ నెంబర్ డిస్ప్లే చేస్తే కనుక కొంతలో కొంత ఊరట కలుగుతుంది అని చెప్పేసి అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా నేను వీడియోస్ అనేది పెట్టాలి. బట్ ఆ ప్లానింగ్ అనే దీనిలోనే నా మనసు గందరగోళంగా ఉందన్నమాట. కొంచెం ఒక్కొక్క దాని నుంచి నెమ్మదిగా భగవంతుడు ఎలా మలుపు తిప్పుతాడు, మళ్ళీ నన్ను ఎలా లైన్లో పెడతాడు అనే దానికోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇది చాలా కొత్తగా సంతోషిని మీరు అందరూ చూస్తూ ఉంటారు. అదే ఎవరి లైఫ్ కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. డిఫరెంట్ మార్పులు అనేవి సంభవించడం కావచ్చు. ఆ చేంజెస్ని మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉన్నప్పుడు మనం ఇష్టపడేవాళ్ళు కావచ్చు, లేదా మనల్ని ఇష్టపడేవాళ్ళు కావచ్చు, ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలన్నమాట. కానీ ఎప్పటికీ ఏది జరిగినా ధైర్యాన్ని మాత్రం కోల్పోకూడదు. భగవంతుడి మీదే భారం వేసి భగవంతుడినే నమ్ముకొని వెళ్ళాలన్నమాట. సో అది మొత్తానికైతే కంటిన్యూ అవుతున్నాను. ఇది ఇప్పటి వరకు అయితే
సో ఇంకా కొంచెం ఒక 2 అధ్యాయాలు మిగిలాయి, వాటిని చదువుకొని జపం చేసుకుంటాను కాసేపు. ఇంకా రాత్రి అయితే ఏం తిన్నండి, ఇంతే. మజ్జిగ తాగుతాను కాసేపు, అయితే మజ్జిగ తాగేసి పడుకుంటా. రోజులో ఒక్కసారి మాత్రమే తింటున్నా. పొద్దున్న రాగిజావ తాగాను, నిన్న మొన్న అయితే అది కూడా తాగలేదన్నమాట. సో ఇది ఇలా సాగుతోంది నా దీక్ష అయితే మాత్రము. ఇంకా రాత్రి పడుకోవడం విషయానికి వస్తే నేను ఒట్టి నేల మీదే పడుకుంటున్నానండి. ఎండలు విపరీతంగా ఉన్నాయి. నాకు చిన్నతనం నుంచి ఎక్కువ నేల మీద పడుకోవడం అలవాటు. మ్యాక్సిమం ఈ పూజల్లో వ్రతాల్లో ఉంటే నేల మీద పడుకోవడం అనేది నాకు అలవాటే కాబట్టి, నా శరీరం సహకరిస్తుంది కాబట్టి నేను భూసైనమే చేస్తున్నాను. జస్ట్ బ్లాంకెట్ ఉంటుంది కదా, ఆ బ్లాంకెట్ తల కింద పెట్టుకొని పడుకొని పోతున్నాను అనమాట. ఈవెన్ ఏసీ వేస్తే కూడా నేల చల్లబడట్లేదు, అంత ఎండలు అనమాట, అంత ఎండలుగా ఉన్నాయి. సో నేనైతే మాత్రం లోపలే కింద బాబు పైన పడుకుంటాడు, నేను కింద పడుకుంటున్నాను అనమాట బ్లాంకెట్ వేసుకొని. హాల్లో పడుకోవట్లేదు, ఇక్కడ మరీ టూ మచ్ వేడి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఫ్యాన్ ఫుల్గా పెట్టుకోవాల్సి వస్తుంది, దీపం కొండెక్కుతుంది. ఇదండి. సో మొత్తానికి ఇలా అయితే నా దీక్షను కొనసాగిస్తూ ఉన్నానన్నమాట. ఎందుకు చేస్తున్నావు సంతోషి అంటే కనుక నాకు మానసికంగా ప్రశాంతత కావాలి, దానికోసమని చేస్తున్నాను. అండ్ భగవంతుడు ఎందుకు టర్న్ చేశాడో నాకు తెలియదు, దత్తుడు చేయించుకుంటున్నాడు అని అనిపించింది, ఈసారి చేసేస్తున్నాను అంతే అనమాట. అండ్ నెక్స్ట్ మీకు అక్షయ తృతీయ వ్లాగ్ అనేది పెడతాను. అక్షయ తృతీయ వ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను. కిచెన్ ఆర్గనైజేషన్ ఉందండి, కిచెన్ అనేది ఎంత క్లమ్జీగా ఉందంటే అంత క్లమ్జీగా ఉందన్నమాట. సో అది సర్దుడు కార్యక్రమం కూడా చేశాను, అది కూడా మీ అందరితో పాటు షేర్ చేయాలి. సో మంచి మంచి వీడియోసే పెట్టాలి అనుకుంటున్నాను, ఏ ఫ్లోలో పెడతానో తెలియదు కానీ మొత్తానికి ఇది ప్రస్తుతానికి ఉండేటువంటి సమాచారం అయితే మాత్రం. ఇంకా ఈ దీక్షకు సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? నమస్తే, జై గురుదత్త.